నేను మీ డాక్టర్ హరి తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ తో పనిచేస్తా ఉన్నానండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి బోర్ పాయింట్ రీసెంట్ గా నేను సర్వే చేయడం జరిగిందండి. జూన్ మాసంలో సర్వే చేయడం జరిగింది. జూలై 1వ తారీఖు నాడు డ్రిల్ చేసుకోవడం జరిగిందండి. ఈ యువ రైతు పేరు వచ్చేసి కాకాల చక్రపాణి అండి. ఇతను ఉద్యోగం చేసుకుంటూ భూమి అంటే అతనికి ఉన్న వ్యవసాయ భూమి పంటలు పండించాలనే ఉద్దేశంతో మంచి అంటే హార్టికల్చర్ అంటే కొంచెం ఇన్నోవేటివ్ గా చేయాలనే ఉద్దేశంతో రైతు నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వుకుంటూ నేను ఇచ్చే సక్సెస్ ను చెక్ చేసుకుంటూ పిలిపించుకోవడం జరిగిందండి. ఈ విలేజ్ వచ్చేసి మొహమ్మద్పట్నం అండి. మండల్ వచ్చేసి కేసముద్రం, జిల్లా వచ్చేసి మహబాద్ జిల్లా అండి. లోకల్ జియాలజికల్ కండిషన్ వచ్చేసి కంప్లీట్ ఇది గ్రనైటిక్ అండ్ నైసిస్ టెరైన్ ఆఫ్ ఆర్కెన్ ఏజ్ అండి. అంటే డోలరైట్ ఇంట్రూజివ్ ఉన్నటువంటి ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ అండి. అంటే ఒక పక్కన డైక్ ఇంట్రూజివ్ పాస్ అయి ఉన్నా కూడా మరో పక్క అంటే పై భాగాన నేను సర్వే చేయడం జరిగిందండి. సౌత్ డైరెక్షన్ లో ఆ డైరెక్షన్ లో ఈ పాయింట్ అయితే డిటెక్ట్ కావడం జరిగింది. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా వాటర్ వచ్చిందనేది. దాదాపు ఇది 2.5 నుంచి 3 ఇంచుల వాటర్ వచ్చిందని చెప్పేసి రైతు అయితే సంతోషంగా చెప్పడం జరిగిందండి. ఈ పాగాల చక్రపాణి అనే యువ రైతు ఇతనికి ఉన్న 2 ఎకరాల భూమి అండి. డీటెయిల్ గా సర్వే చేయించుకోవడం జరిగింది. గతంలో అంటే ఒక 3-4 బోర్లు ఫెయిల్ అవ్వడం వల్ల సర్వే అయితే చేయించుకోవడం జరిగిందండి. దాదాపు 2.5 నుంచి 3 ఇంచుల వాటర్ వచ్చిందని చెప్పేసి సంతోషంగా అయితే నాతో షేర్ చేసుకోవడం జరిగిందండి. సో రైతు సోదరులారా, ఇలాంటి వాటర్ కావాలంటే, ఖచ్చితమైన రిజల్ట్ కావాలంటే ఒక మంచి జియాలజిస్ట్ అంటే మంచి చదువుకున్న వ్యక్తిని పిలిపించుకునే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 4